కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ నిశ్శబ్దం. రచయిత సుమనస్పతి. నిశ్శబ్దం కథ. మీరు ఎన్నో ఊళ్ళను పల్లెలను చూసుంటారు. ఆ తెలంగాణ గ్రామం పక్క నుంచి కూడా ఏదో ఒకనాడు వెళ్ళే ఉంటారు. ఏ విశేషం లేని ఆ ఊరి గుర్తులు మీ జ్ఞాపకాల దొంతరలో ఎక్కడో సమసిపోయి ఉంటాయి. లేదా నిర్వీర్యంగా గడిచే రోజుల్లో ఏ సాయంత్రం పూటో ఆరుబయట కూర్చొని ఆకాశంలో రంగుల్ని గమనిస్తున్నప్పుడు మీ ఆలోచనా పటంపైన ఆ ఊరి ఆనవాళ్లు తడుక్కున మెరుపులా మెరుస్తాయేమో. ఏ విషయం ఎవరి హృదయంలో ఎందుకు హత్తుకుపోతుందో ఎవరు చెప్పగలరు? ప్రతి ఊరిని ఆవరించి ఒక వ్యక్తిత్వం లాంటిది ఉంటుంది కాబోలు. అదేదో మన అనుభవంలోకి రావాలి కాని. ఈ సొదంతా ఏమిటి? మనుషులకే వ్యక్తిత్వం తగ్గి అనుబంధాలు విలువలు పతనమైపోతున్న కాలంలో ఊళ్ళకి పట్టణాలకి వ్యక్తిత్వం అంటగట్టడం ఏమిటి అని మీరు చికాకు పడచ్చు. క్షమించాలి, ఇలాంటి వాటికి నేను జవాబు చెప్పగలవాణ్ణి కాదు. కానీ ఆ ఊరు ఆ మనిషి గుర్తుకు వచ్చినప్పుడల్లా నాలో నేనే విషాదంగా నవ్వుకుంటాను. కేవలం నా మానసిక ప్రపంచంలో ఇమిడిపోయిన గుర్తులు, జ్ఞాపకాలు, ఆలోచనలు అవన్నీ. కానీ అదేం చిత్రమో, అవి సూచించే అర్థాలు ప్రపంచాన్నంతటినీ ఆవరించి తడిపేస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఊరికి పేరు అనవసరం, మీరే ఊహించుకోండి. ఆ ఊరికి వెళ్ళాలంటే ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే అడ్డరోడ్డు దగ్గర ఏ సాయంత్రమో బస్సు దిగండి. కూడల నుంచి 4 ఎర్రమట్టి రోడ్లు భూతలాన్ని అంతటినీ 4 భాగాలుగా విభజిస్తున్న అక్షాల్లాగా సూటిగా వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ నిలబడి ఏ రోడ్డు ఎటు వెళుతుందో ఊహించడానికి ప్రయత్నించకండి. ఈ దారులన్నింటి వెంట ప్రతి 2-3 కిలోమీటర్లకి ఏదో ఒక ఊరు తగులుతుంది. కొన్నిసార్లు రోడ్డుని కౌగలించుకోవడానికి సమీపించినట్టు, మరోసారి చెట్ల గుబురులోంచి లీలగా కనిపిస్తూ, లేక ఈ దారి ఊసు తనకు పట్టనట్టు ఏ కొండ చటును నక్కుతూ చిన్నవి పెద్దవి ఊళ్ళు. ఉండిండి ఒక ఎర్రరంగు బస్సు దుమ్మురేపుతూ వచ్చి ఒకరిద్దరిని బయటికి తోసేసి వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు ఏదైనా ఎడ్లబండి తీరిగ్గా ఏదో పొలంలోకి పల్లెలోకి మలుపు తిరుగుతుంది. సాయంత్రం పూట కూలిజనం తలపైన కట్టెలు, గడ్డిమోపులు, గంపలు పెట్టుకుని చేతిలో కొడవళ్ళు కర్రలు పట్టుకుని తిరిగి వెళ్తూ ఉంటారు. పశువుల మందలు డెక్కలతో దుమ్మురేపుతూ కాపరి అదిలింపులకి తోకలెత్తుతూ పేడ వేస్తూ పోతూ ఉంటాయి. చూస్తూ ఉండగానే చీకటి చుట్టుముడుతుంది. బావుల దగ్గర జీతగాళ్లు వేసే మంటలు తప్ప ఏమీ కనిపించవు, మరేమీ వినిపించవు. అప్పుడప్పుడు వెళ్లే మోటార్ సైకిళ్ల గుడగుడ ధ్వని తప్ప. కూడల దగ్గర దిగిన మీరు ఆ ఊరి దిశను చూపే బోర్డు మీద చెరిగిపోయిన అక్షరాలను చూసి మీ పెట్టె బరువును అంచనా వేసి కాళ్లకు కలగబోయే అలసటని ఊహించి విసుగ్గా నడవడం ప్రారంభిస్తారు. కానీ జాగ్రత్తగా చూశారంటే భూమి కూడా రంగులు మారుతున్నట్లుగా కనిపిస్తుంది. చిక్కని ఎర్రమట్టి నేలలు చూస్తూ ఉండగానే ఇసుక పర్రల అంచులను చేరతాయి. ఇంకొద్దిగా ముందుకు సాగి చెరువు కిందో కుంట వెంబడో ఫక్తు చౌడు పొలాలు ఉండడం చూస్తారు. అవి క్రమంగా అసంకల్పితంగా నల్లరేగడి చేలల్లోకి మారిపోవడం చూస్తారు. మరోచోట చిన్న పెద్ద రాతిగుళ్లతో విచ్చలవిడిగా నిండిన బంజరు క్షేత్రం కనిపిస్తుంది. దగ్గరలోని భూమిలో నుంచి కాఠిన్యం అంతా పుంజుకొని వచ్చిన ఒక నల్లరాతి కొండ వైరాగ్యాన్ని, సృష్టి నగ్నత్వాన్ని, కఠోర నీరవత్వాన్ని తన భారంలో కూడగట్టుకుని ఆకాశంలోకి చూస్తూ దర్శనమిస్తుంది. మీరు దారి తప్పి ఈత చెట్లను, తాటితోపులను దాటి వెళ్తే ఒక మోస్తరు ఏరు తటస్థపడవచ్చు. అందులో ఇసుక, గులకరాళ్ళు, ఎండమావులు తప్ప నీరు కనిపించదు. ఒక ఊరి తర్వాత మరో ఊరు. నిజానికి నదులు కాలవలతో తడిసి సారవంతమై పచ్చటి పొలాలతో ఎల్లప్పుడూ సస్యశ్యామలమై అన్నపూర్ణయి విలసిల్లే ప్రాంతం కాదు ఇది. అయినా రైతుల నాగళ్లతో తరతరాలుగా కెళ్లగించుతుంటే వాళ్ల భార్యల లాలనలకి నలిగి మెత్తబడిన ఈ భూములు కోరికగా ఎదురుచూస్తూ ఉంటాయి. వర్షపు గర్జనల కోసం భూమ్యాకాశాన్ని లేకం చేస్తూ జలాలు కురిస్తే తమ హృదయ కుహరపు లోసొరుగుల దాకా చితుకుల మంటల్లాగా వ్యాపించిన దప్పికను తీర్చుకునే క్షణం వస్తుందని, తృప్తి కలుగుతుందని. కానీ ఈ మేఘాలు టక్కరితనం పెంచుకొన్నాయి. అసలు రావు, వచ్చినా కురవు. కాబట్టి
మీరు ఈ ఎండిన నేలల్ని, నెర్రలు పట్టిన వరి పొలాలను దాటి ఊరి చెరువు దగ్గరికి చేరినప్పుడు చూసేది ఒక గుంట నీళ్లలో ప్రతిఫలించే వెర్రి ఆకాశాన్ని మాత్రమే. 3 ఏళ్లు కావస్తోంది. ఆనాడు ఎన్నో రోజులకి మళ్ళీ అమ్మమ్మ ఊరికెళ్ళాను. మంచి వేసవి. 9 గంటలకి బస్సు దిగేప్పటికీ అప్పటికే గాలి తేలికపడి ఉక్కపోతగా ఉన్నది. వ్యవసాయం పనులు లేక చేలల్లో ఎవరూ లేరు. పాలపిట్ట ఒకటి భూమికి దగ్గరగా ఎగురుతూ వెళ్ళిపోయింది. అక్కడక్కడ వేప చెట్ల కింద జోరీగల ధ్వని తప్ప మరొక చప్పుడు లేదు. ఊరి యువతలే ఉన్న ప్రైమరీ స్కూలు తాళం వేసింది. చెట్ల నీడల్లో 5-6 పిల్లలు చడీ చప్పుడు చేయకుండా ఆడుకుంటున్నారు. అరగంట దాటేసరికి ఆమె ఇంటి ముందున్నాను. ఇల్లు అంటే ఆమె వ్యక్తిత్వానికి, గాంభీర్యానికి పొసగే పెంకుటిల్లు కాదది. ఆస్తి పంపకాలు జరిగి ఇల్లు, భూములు అన్నీ మొక్కలు చేసుకున్న తర్వాత ఆమె వాటాకు వచ్చిన చిన్న భాగం అది. అన్నిళ్లలాగే పైన పెంకులు పెర్చిన ఎత్తైన ప్రహరీ గోడ. కాని వీధి తలుపులోంచి ప్రవేశించగానే ఆ ఇంటి ఖాళీతనం, బోసి వాతావరణం చెవుల్లో రింగుమంటూ పీడించింది. ఏదో తాత్కాలికంగా చేసుకున్న ఏర్పాటులాగా ఉన్నది తప్ప ఒక కుటుంబం ఉంటే వచ్చే నిండుతనం కానీ, తరతరాలుగా నివసించిన ఇంటి స్థిరత్వం కానీ ఏమీ కనిపించవు. అరుగు మెట్లెక్కి గోడ ఆసరాగా నిలబెట్టిన బల్లపైన పెట్టె నుంచి లోపలికి చూశాను. ఏమాత్రం అలికిడ్లేదు. అంతా అసహజంగా అనిపించింది. పిల్లల అల్లరి, ఆడవాళ్ల ముచ్చట్లు, పెద్దల సంచలనంతో నిండి ఉండాల్సిన ఇల్లు ఇది కాదా? ఎవరొచ్చిండ్రు అంటూ లోపలి గదిలో నుంచి సగం వంగి తొడలపైన చేతులు ఆనించి గుమ్మం దాటి వస్తూ అడిగిందామె. ఎప్పట్లాగే ముతక నీలం రంగు చీర, కళ్లకు పాతబడిన అద్దాలు, చెంపలు గుంటలు పడి కళ్ళు కొద్దిగా లోపలికెళ్ళి ముఖం ఒక మోస్తరు తీవ్రతని సాధించుకున్నది. వెడల్పైన నుదిటిపైన, చెంపలపైన ఉట్టిపడే ఆకారం. కాని ఆ ముఖంపైన మార్దవత్వం కనిపించడానికి ఎంతోసేపు పట్టదు అని అనిపిస్తుంది. నేనమ్మమ్మ, సుధీర్ని అన్నాను. ఓసి నువ్వా? ఈ టైంలో ఎవరొచ్చిండ్రా అనుకుంటున్నా అని కుశల ప్రశ్నలు వేసింది. కొద్దిగా కంపించే సన్నని తీగలాంటి కంఠస్వరం ఆమెది. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చాను, కానీ ఆమె ధోరణిలో ఏమాత్రం తొట్టుపాట్లేదు. పెరట్లోకెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నాను. ఆమె వంటగదిలో పొయ్యి రాజేయడం ప్రారంభించింది. 2 గదులు, వాటి మధ్య ఒక వసారా, ఒక వంటగది, ముందు వెనుక కొద్దిగా ఖాళీ స్థలం. ఇది ఆమెకి మిగిలిన ఇల్లు. ఒంటరితనం వసారా నుంచి ఆ గదుల్లోకి, అక్కడ్నుంచి మళ్లీ వసారాలోకి వ్యాపిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ గదుల్లో ఉండే సామాను గురించి ఊహించుకోవచ్చు. 2-3 సొట్టలు పడి రంగు వెలిసిన ట్రంకు పెట్టెలు, కొన్ని వెదురు తాటాకు గంపలు, గూట్లో దేవుడి పటం, పక్కన బట్టలు అటుమూలా ఇటుమూలా సర్దినట్లుగా ఉన్నాయి. వసారాలో పాతబడిన ఒక పెద్ద మంచం, పక్కన నగిషీ చేసిన పాత కుర్చీ హుందాగా ఉన్నాయి. ఆమె వంట చేసొచ్చి మంచంలో కూలబడింది. పని చేతనవుతుందా అని అడిగాను. చేతకాకుంటే మాత్రం చేసుకోవద్దా బిడ్డా? ఇంకేమున్నది, మనకిదిగని రోజులు ఎట్లనో ఎలదీసి కాల్జీ ఆడుతున్నప్పుడే పోతే కదా ఆ పరమాత్మని దయుంటే. ఒక్కదానివే ఇంట్లో ఉండకపోతే ఎవరి దగ్గరన్నా ఉండొచ్చు కదా, అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది అన్నాను. అవన్నీ ఎందుకు అడుగుతావయ్యా? ఎవరి దగ్గరికి పోతే ఏమున్నది? నా బరువు వాళ్ళు మొయ్యాలే, వాళ్ళ కోసం నేను చూడాలే నిష్ఠూరమాడుతూ అంది ఆవిడ. ఆ నిష్ఠూరం ఒకరిని ప్రత్యేకంగా ఉద్దేశించింది కాదు, ఒకరిని విస్మరించి అన్నది కూడా కాదు. తన గూడులో తానే, తన గతంతో పాటు మిగతా ప్రపంచమంతా మరో పెద్ద గూడై దాన్ని ఆవిడ దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించింది నాకు. మాట్లాడకుండా ఊరుకున్నాను. ఇటువంటి వాటికి ఎవరి దగ్గర జవాబులుంటాయి? అలాగే కూర్చున్నాను. ఆవిడ కూడా సూటిగా వీధిలోకి చూస్తూ కూర్చున్నది. పిచ్చిగుంటిదొకటి పాడుకుంటూ వెళ్తూ ఇక్కడేమీ దొరకదులే అన్నట్టుగా గుమ్మంలోంచి ఎగాదిగా చూసి వెళ్ళిపోయింది. ఆవిడ మెల్లగా ప్రారంభించింది. మీ తాతనున్నాడు ఇట్లుండెనా? ఆయన పాయే, పోతుండగానే సంసారం చెడిపోయా. ఇక ఈ కాలాలు వర్షాలు కూడా కలిసి రావాయే. అయ్యో బిడ్డ, ఏం బతుకులైపోయినాయి. క్షణంపాటు ఆమె కంఠం రుద్ధమవుతూ వణికింది. కాని నిబ్బరించుకుని నిలిచి నిలిచి మాట్లాడుతున్నా అప్పటికే ఆక్రోశం తలుపులు తెరుచుకుని బయటకు వచ్చేసింది. అయ్యో, బతికినన్ని రోజులు అందరూ ఖచ్చితం మనిషి అనుకున్నారు. కానీ అట్లా లేకుండానే ఈ సంసారం నడిచినా. నిజానికి మా తాతయ్య బతికినన్ని రోజులు ఇంట్లో ఎవరికీ ఎదురు తిరిగే ధైర్యం ఉండేది కాదు. ఎప్పుడో వికటకోపం వచ్చినప్పుడు తప్ప ఆయన నెమ్మదిగా శాంతంగానే మాట్లాడేవారు. అయితేనేం ఇంటా బయట ఆయన ఉన్న చోటే అనుశాసనం ఉన్నట్టుగా ఉండేది.
ఇక మా అమ్మమ్మ పిల్లలు పెద్దవాళ్ళయి, మనవలు పుట్టి వాళ్ళు కూడా బళ్లకు వెళ్తున్న నాటికి శరీరం పట్టు సత్తువ సడలి పొలం పనులకు వెళ్ళడం మాని ఇంటి పట్టునే ఉండడం ప్రారంభించింది. కోడళ్ల మధ్య అసూయాద్వేషాలు, సాగే రుసరుసలు అన్నీ గమనిస్తూ అంటీ అంటనట్టుగా వ్యవహరిస్తూ ఉండేది. సంసారం బయటివారికి పకడ్బందీగా సాగుతున్నట్లే కనిపించుతూ ఉండేది. కొడుకులు తమ బాధలు కోర్కెలు తండ్రితో సరాసరి చెప్పే ధైర్యం లేక ఆమెతోనే చెప్పుకునేవారు. జరగవలసిన తతంగం ఆమె నిర్వహించేది. పొలం పనుల గురించి కోడళ్లను కనుక్కుంటూ, మెళకువలు చెప్తూ, జీతగాళ్లకి భోజనాలు పెడుతూ, కూలీలకి ధాన్యం కొలుస్తూ, వచ్చిన పంటను గరిసెల్లో పోయిస్తూ, పొరుళ్ళు పూజలు జరిపిస్తూ. నిజంగా మా చిన్నప్పుడు ఆమె పడే హడావిడి చూస్తుంటే తమాషాగా అనిపించేది. మీ తాత పోయినాడు ఇప్పటికీ గుర్తుంటుంది. దమ్మురోగం ఉండే కదా, 6 నెలలు పిసికి పిసికి ప్రాణం తీసింది. ఆఖర్లో నెల రోజులు మంచం మీదికి వెళ్ళి లేవకనే పోయినాడు. నేను చెప్పినా, కొడుకులు చెప్పినా పెద్ద దవాఖానకు పోదామంటే ఒప్పుకోకపోయా. ఇక ఆ మనిషిని బలవంతం చేసే ధైర్యం ఎవరికుండే? పూర్తిగా పొద్దు పొడవనే లేదు. నన్ను పిలువనంపిండు. రాఘవులకు చెప్పి జీతగాళ్లకు పనిచెప్తుందని వదిలిపెట్టి వచ్చిన. ఊపిరి పీల్చుకోరాకుండే. అందర్నీ పిలవమని చేతులతోటి సైగలు చేసిండు. రాఘవులకి ఇదే పని. అందర్నీ పిలుచుకొచ్చే. కోడళ్ళు, పిల్లలు, మనవలు అందరూ ఉండంగా అందర్నీ చూసి రెక్కలు కొట్టుకుని చనిపోయిండు. బతికినన్ని రోజులు ఒక్క చేతి మీదుగా సంసారం నడిపించిన మనిషి ఒకరికి తలంచినోడు కాదు, ఒకరి దగ్గర చెయ్యి పట్టినోడు కాదు. అట్లా కొట్టుకుంటుంటే కూడా చేసేందుకు ఏమీ లేకపోయే. ఎట్లా బతికినే ఏమున్నా బిడ్డ, పాపం పోయాక అంతా ఒకటే గదా. నాకు చెబుతున్నా కూడా ఆమె స్వగతంలో పునరుక్తమైన మాటలను మళ్లీ నెమరవేసుకుంటున్నట్లుగా మాట్లాడుతోంది. ఉబికి వచ్చే దుఃఖం మాటల మధ్య విరామాల్లో సమసిపోతున్నది. ఆ ఘటన ఆమె జీవితాన్ని రెండుగా విభజించేసింది కాబోలు. ఆ పుణ్యాత్ముడు పోయి ఇవన్నీ చూసేందుకు నన్నుంచిపోయిండు అంటూ కళ్ళు తుడుచుకున్నది. భోజనం చేసి కూర్చునేసరికి 1 గంట అయింది. ఆమె వసారాలో నడుము వాల్చింది. ఊళ్ళోని ప్రైవేట్ స్కూల్కి ఇంటర్వెల్ అయింది కాబోలు. ఇళ్లకి వెళ్తున్న పిల్లలు వసారాలో కొత్త మనిషిని వీధిలోంచి చూస్తూ వెళ్తున్నారు. 2 పిల్లలు వీధి తలుపు దగ్గరే నిలబడి నన్ను చూసి గుసగుసలాడుతూ నవ్వడం ప్రారంభించారు. ఆమె మంచం మించి తల తిప్పి చూసింది. ఎవరది? ఓరి చంద్రారెడ్డి, తలుపు దగ్గర ముచ్చట్లేంటి? మీ చిన్నబావు కాదురా అని పిలిచేసరికి వాళ్ళింకా సిగ్గుపడుతూనే కుతూహలంగా లోపలికొచ్చారు. ఇగో వీడు మీ చిన్నమామ రాఘవయ్య కొడుకు. ఇక ఇదేమో మల్రెడ్డి మనవరాలు. రామారం ఇచ్చిన చూడు శకుంతల, దాని బిడ్డ. అమ్మమ్మ తాను ఉండి చదువుకుంటున్నది. మీ నాయన వచ్చినట్టురా పట్నం తిరగబోయి? రాలే, వస్తాడంట రేపు. గురునాథం రాత్రి చెప్పిండు. ఏం మూలే సర్దుకొని వస్తున్నాయా వారం రోజులకు పోయి? నన్నెందుకు అడుగుతావు, నాకేమిరిక అని వాడు కొరకరా చూశాడు. ఇక నేల్గకు, అన్నం తిని దెబ్బను బడిగిపో అని వాళ్ళను పంపించేసింది. ఆయన తిరుగుళ్ళు కాదు, ఈ ప్రభావతమ్మ సోకులు కాదు. నెల నెలా పట్నం పోతాడు. ఆ పని చేస్తా ఈ పని చేస్తా అనుకుంటా ఎప్పుడు 10 రోజులైనా చేతులుపుకుంటూ వచ్చినాడే. ఇక ఏదో పెళ్లి కాకముందు ఎప్పుడో ఫెయిల్ అయిందే కదా, ఇప్పటిదాకా ఒళ్ళు వంగదాయే. సోకు చేసుకుని ఇంట్లో కూర్చుంటే పనులే అవుతాయి. భూముల కాడ ఎవడేం చేస్తాడు, ఎవడు చూసాలే. నేను తొందరగా సస్తే ఆ బ్యాంకులున్న 5-6 వేలు కూడా పంచుకొని మింగుదామని చూస్తున్నారు. కానీ మంచో చెడ్డో కష్టపడాలని ఉండాలనా? ఆ ఆవేశంలో మళ్లీ నిశ్శబ్దంగా ఉండిపోయింది. మౌనాన్ని నేనే భంగం చేయాల్సి వచ్చింది. మల్లారెడ్డి మామ ఆరోగ్యం ఎట్లున్నది? మా నలుగురు మామయ్యలో పెద్దవాడాయన. డాక్టర్ల దగ్గరికి పోతున్నాడు, మందులు తింటున్నాడు. చక్కెర బీమారి. ఓ మానం తగ్గుతుందా? పెయ్యి శాతకోకుండా అయింది. ఇక వ్యవసాయం. ఏం వ్యవసాయం? జీతగాళ్ళ మీద వదిలేటట్టుందా? సరిగ్గా కాలమై ఎన్నాళ్ళయ్యే. ఆ యశోదకు వ్యవహారం తెలీదు. ఏదో తిండికి గింజలు వెళ్తున్నాయి, గంతకంటే ఏం లేదు. మంచో చెడ్డో చూసుకునేందుకు కొడుకులు లేకపోయి ఇక బిడ్డలున్నారు. వాళ్ళ సంసారాలు ఇడిచిపెట్టి ఏమొస్తారు? మా ముచ్చట్టు చెప్పుకుంటా కూర్చుంటే ఓ పొద్దు ఒడుస్తాయి బిడ్డ, ఇక అన్నానికిలే అన్నది నిట్టూరుస్తూ. మధ్యాహ్నం ఒక కునుకు తీసి సాయంత్రం బావుల దగ్గరికి వెళ్ళాను. మా తాతయ్య చనిపోయే నాటికి తన కుటుంబానికి ఒక 2 బావులు, 15 ఎకరాల వరి పొలం సాధించి పెట్టాడు. అది కాక 40 ఎకరాల మెట్ట పొలం, ఒక 10 ఎకరాలు పశువులు మేయడానికి పనికొచ్చే బంజరు భూమి కూడా ఉండేది. వాళ్ల పెద్దబావి పక్కనే విశాలమైన స్థలంలో పశువుల కొట్టాలు, వాటి ఎదురుగా బాగా విస్తరించిన 5-6 చింత చెట్లు తమ నీడలో ఉన్న వారందరినీ కాపాడుతున్నట్లుగా ఉండేవి.
ఆ చెట్ల నీడలో కుక్కెమంచం మీద కూర్చుని వయస్సు మళ్ళిన మా తాతయ్య తలకి తెల్ల రుమాలు చుట్టుకుని మోదుగా ఆకుని ఒకదాన్ని చుట్టలాగా చుట్టి అందులో పొడి చేసిన పొగాకు నింపుకుని చెకుముకి రాళ్లతో దాన్ని వెలిగించి తాపీగా పీలుస్తూ కొడుకులకి జీతగాళ్ళకి పని పురమాయిస్తూ వ్యవసాయం నిర్వహించేవాడు. సాయంకాలాలు ఎప్పుడూ హడావిడిగా ఉండేవి. పనికి వెళ్లిన ఎడ్లబళ్ళు నాగళ్ళు తిరిగొచ్చేవి. ఆవులు గేదెలు తమ దూడలతో సహా రంకెలు వేస్తూ తాపీగా కొట్టాల్లోకి పోతూ ఉండేవి. ఎడ్లు దున్నపోతుల్ని గాడి దగ్గరికి తీసుకెళ్లి నీళ్లు తాగించేవాళ్లు. జీతగాళ్ళు ఇళ్లకు వెళ్ళడానికి తమ పనులన్నీ ముగిస్తూ ఉండేవాళ్లు. ఎక్కువగా పనులుండని ఎండాకాలంలో కూడా తాటి గోగునారలతో తాళ్లు పెనుతూ ఎడ్లకి మేత వేస్తూ పేడ ఎరువు కుప్పలపై నీళ్లు చల్లుతూ ఏదో ఒక పని చేస్తూ కనిపించేవాళ్లు. హృదయాన్ని కెలికినట్టుగా ఆ జ్ఞాపకాలన్నీ మెదిలాయి. ఒక్కటి తప్ప చింత చెట్లన్నీ మాయమైపోయాయి. వాటి విశాలమైన ఛాయలు లేక ఆ ప్రదేశం నిండుతనం కొరవడినట్లుగా అనిపించింది. పాత పశువుల కొట్టాలు రాతిగోడలు విరిగి పెంకు కుప్పలు ఎగిరిపోయి శిథిలాలాగా మారిపోయాయి. బావి ముందున మోటారు దారులు చాలా వరకు పూడుకుపోయాయి. పాతాళంలోకి దిగిపోయిన నీళ్లను తోడడానికి ఒక ఎలక్ట్రిక్ మోటారున్నది. ఎవరికి వారు తలా ఒక చిన్న పశువుల పాకని విడివిడిగా కట్టుకున్నారు. పశువులు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. ఒకరిద్దరు తప్ప జీతగాళ్ళు లేరు. గాడిలో ఒక మూలగా కొన్ని మురికి నీళ్లు మాత్రం ఉన్నాయి. అంతటి ప్రశాంతత నిరర్థకంగా తోచింది. ఖాళీ వరిపొలాల వైపు చూస్తూ కూర్చున్నాను. అంతలోనే మా మూడవ మావయ్య సోమిరెడ్డి జీతగాడితో కట్టెల మోపు మోయిస్తూ వచ్చాడు. ఊళ్ళో కానీ బయట కానీ పలుకుబడి ఏమీ లేకపోయినా రాజకీయాల్లో సదా మునిగితేలే ఆశాపక్షి ఆయన. ఏదో ఒకరోజు జాతకం తిరగబడి తనని ఎమ్మెల్యే చేస్తుందని ఒక నమ్మకం. ఇండిపెండెంట్గా 2 సార్లు పోటీ చేస్తే ధరావతులే కాకుండా ఉన్న కొద్ది డబ్బు పోగొట్టుకున్నా కూడా నిరుత్సాహపడని సాహసి. ఎప్పుడూ ఇస్త్రీ చేసిన తెల్ల ఖద్దరు బట్టలు ధరించి నున్నగా గడ్డం గీసుకుని టీవీగా కనిపిస్తూ ఉంటాడు. ఏమిటి బావి దగ్గరికి వచ్చిండ్రు? ప్రతిరోజునా ఇవాళ ఒక్కరోజేనా అని అడిగాను. రోజు ఇక్కడేం పనిరా నాకు. రాత్రికి పాలకేంద్రం దగ్గరికి 2 ఆఫీసర్లు వస్తారు. ఇంట పొయ్యిలకట్ల అయిపోయినాయి అన్నది. ఇగో వీనితోటి తీసుకుపోతున్నా. వ్యవసాయంలో ఏం బరకతుంది దండగ పని అని ప్రశ్నార్థకంగా చూశాడు. చర్చ మెల్లిగా రాజకీయాల్లో అయ్యింది. చూస్తూ ఉండు, నేను చెప్తున్నా కదా, ఇంకో 5 ఏండ్లకి కాంగ్రెస్ ఉండదు, ఈ తెలుగుదేశం ఉండదు. వీళ్ళకంటే న్యాయమైన వాళ్ళు రావాలన్నా వద్దా? ప్రజాస్వామ్యం అంటే ఏంది? ఎప్పుడూ నాదే రాజ్యం నాదే రాజ్యం అంటూ వీళ్లే ఉండాలంటే నడుస్తుందా అన్నాడు. మిక్కుటమైన లోకజ్ఞానం ఆయనది. మౌనంగా ఊరుకున్నాను. చీకటి పడుతూ ఉండగా ఇంటికి చేరుకున్నాను. వసారాలో మంచం మీద కూర్చుని గోడకి ఆనుకుని కాళ్ల మీద కూర్చున్న మరో ముసలావిడితో ఆమె మాట్లాడుతోంది. లో వోల్టేజీ కారణంగా వసారాలో బల్బు గుడ్డి దీపం కన్నా హీనంగా వెలుగుతోంది. మా ఇద్దరి ఆకారాలు మసకగా కనిపిస్తున్నాయి. నన్ను చూడగానే రెండో మనిషి మెల్లగా లేచి నిలబడింది. లేవకు లేవకు, పార్వతమ్మ చిన్న కొడుకు కాదు అని ఆమె ఆ రెండో మనిషితో చెప్పింది. అయ్యో గట్లనా, నేను గుర్తుపట్టలేని సత్యమని నా ముఖాన్ని దగ్గరగా పరిశీలించిన అన్న ఆ మనిషి ఎప్పుడో చిన్నగా ఉండగా చూసిన. బాయికాడికి పోయొచ్చినవా అని అడిగింది ఆమె. ఆ ఎట్లున్నది వ్యంగ్యంగా అడిగినట్టు అనిపించింది. ఏమీ బాగాలేదు, చెట్లన్నీ నరికేసినట్లున్నారు అని పొడిగా చెప్పాను. అవునయ్యా, నరికేకి ఏం చేస్తారు? మీ సోమిరెడ్డి మా ఉన్నాడు కదా, ఆయనకు ఖర్చు పెట్టేటందుకు చేతుల పైసలు ఉండాలి. రాజకీయం లీడర్గిరి అనుకుంటా పెండ్లాం మెడ మీద బంగారము భూములు కూడా కొన్ని నాశనం చేశా. అన్నీ అయిపోయినాక చెట్లు కంటపడ్డాయి. ఆ పాలకేంద్రం నడుపుకుంటా ఏం చేసిండో ఏమో, పైసలు అవసరమైనాయి. ఎవరికీ చెప్పకుండా లారీ వాళ్ళకి అమ్మేసి ఒక రాత్రి కొట్టించడం మొదలుపెట్టిండు. తెల్లారగట్ల తెలిసి అందరూ పోయి అడిగితే తలా ఒక 2,000 చేతిలో పెట్టి నోర్లు మూయించిండు. ఏనాటి చెట్లు గవి? నేను ఇంట్లోకి రాకముందెప్పుడో మా మామ పెట్టినాయి. 15 లారీల కట్టెలు వెళ్ళినాయి, పొయ్యిల కట్టెలు. చాలా గోస అనిపించింది. కానీ అయ్యా, వీళ్లతోటి వీళ్ళ ఆస్తులతోటి సంబంధం వదులుకున్నాక నేనెందుకనాలే అని ఊరుకున్నాను. అయినా ఓసారి సోమయ్య వస్తే అడిగినా, మన తాతలు పెట్టిన చెట్లు కదా అని, అవి నరకపోతే గడవపోయిందా అని. ఏమంటాడు? నవ్వుతాడు. తలా 2 గంపలు చింతకాయలు ఇస్తున్నాయి ఏడాదికి, అంతకంటే ఏం లాభం ఉన్నది అవి ఉండి అన్నాడు. ఆవిడ స్వరం తగ్గుతూ పోయింది. క్రమంగా రెండో మనిషి అందుకున్నది. వీళ్లకేం తెలుస్తుందమ్మా మన కాలంలో చేసిన కష్టం, దండగ తెలవదు. రావిరెడ్డి పటేలు వయసులో ఉండగా ఏగిలబారంగా మొదలుపెట్టి పొద్దుగుంకేదాకా
ఆ కష్టం కాదు, ఆ పని కాదు. ఇక జీతగాళ్ళు వంగకేం చేస్తారు? ఇక ఆ పెద్ద పట్టేలమ్మ ఉండే, మీ తాతమ్మ. అయ్యా అంది నా వైపు చూస్తూ. నెమ్మది మనిషి. ఆ నెమ్మత్తనమే కదా ఈ సంసారాన్ని పైకి తెచ్చింది. ఇగో పటేలా, మీ అమ్మమ్మ నేను ఈ ఊరికి ఒక్కసారే వచ్చినాం. 2-3 నెలలు ముందెనక గంతే. ఇక చిన్నపిల్లల ఉంటిమి. మాకు సోపతి కలిసింది. మీ అమ్మమ్మ మొదట సందే పట్టుబల మనిషి. అయ్యో సుభద్రమ్మ, జర బియ్యం ఏరిపోదురా, కంచికాడికి పోయి దోసకాయలు తీసుకురా, ఆముదాలు ఎరుదాం, కలుపు తీయబోదాం అని వీళ్ళత్త తీరుతీరుగా ఏది చెప్పినా ఈమె మనసుకు అనిపిస్తే పోయేది, లేకపోతే లేదు. ఇక కొద్ది ఎక్కువ కోపం చేసినా ఇంటెనక గోడ దునికి ఎవరింట్లో అన్నా పోయి కూర్చునేది. అప్పుడు గోడ కిందికే ఉండే. ఇక మా ఇద్దరు సోపతి చూసి వీళ్ళత్త ఒకటే సాగదీస్తుండే. నీకేం సోపతే, ఇంట్ల పని పొలంలా పని ఎవరు చేయాలా, నీ తవ్వ నువ్వు పోతే. ఇక అంతే, ఈమె 2 రోజులు అడిగి కూర్చునేది. మా అమ్మమ్మ ఇబ్బందిగా నవ్వేసి, బాగానే చెబుతున్నావు ముచ్చట్లు అన్నది. అయ్యో అబద్ధం చెబుతున్నానా పటేలమ్మా అని మంగమ్మ రాగం తీసింది. ఈమె గిట్ల మూతి ముడుచుకుని కూర్చుంటే మా పటేలేమో వాళ్ళ నాయన్ని కూర్చోబెట్టి కష్టమంతా తనే చేస్తుండే. కొడుకిట్లుండే, కోడలిట్లయిపోయా ఏంది అని పెద్ద పటేలమ్మకి చాలా దుఃఖముండే. ఇక ఓ రోజు ఈమెను దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పింది, నా కొడుకు బంగారమసుకున్నాడు, కష్టపడతాడు. వానితో కలిసి నువ్వు సంసారం నడిపిస్తువా, చాలా పైకొస్తుంది, నీకు కూడా గౌరవం ఉంటుంది 10 మందిలా. ఇక నన్ను కోప్పడో కొట్టో చెప్పుడు నాకు చేత కాదు. తర్వాత నీ ఇష్టం, ఆ దేవుడిష్టం. ఈమె ఏమనుకున్నదో ఏమో గాని ఆ దినం నుంచి బాయికాడికి పట్టేలకి బో తీసుకుపోయే కాడి నుంచి అన్ని పనులు చేసుడు మొదలుపెట్టింది మెల్లమెల్లగా. అన్ని రోజులు మాట్లాడకుండా ఊరుకున్న పట్టేలు ఈమె ఇట్లా కాగానే చాలా సంబరపడిపోయాడు అని నవ్వేసింది. సిగ్గుపడ్డం మా అమ్మమ్మ వంతయింది. తల వంచుకుని కళ్ళల్లో నీళ్లు తుడుచుకున్నది. అవన్నీ అనుకుంటే ఏమొస్తుంది అని చెప్పడం ప్రారంభించింది. కొడుకులు బిడ్డలు మంచోళ్ళు కావాలే, కోడళ్ళు మంచోళ్ళు ఉండాలే అని ఎప్పుడు అనేది. కానీ ఎవరెన్ని రోజులు మంచిగా ఉంటారో మనకెట్లా తెలుస్తుంది? మా చిన్న కోడలు చూడరాదు, ముత్యమంత పని చేయదు గాని రామారం పోయి ప్రతివారం సినిమా చూడాల. మా అత్త బంగారం అమ్మి బ్యాంకులో వేసుకున్నది, కొడుకులకిస్తే ఈమెకి పూటకింత తిండి పెట్టరా అని అంటూ ఉంటుందట. ఇంత సిగ్గు వదులుకొని కొన్నాళ్ళు నన్నేం చూసుకుంటారయ్యా? ఇక ఆ లీడర్ సాబ్ భార్య కమలమ్మ, ఆయన చేతలు చూడలేక ఇప్పటికి 3 సార్లు బాయలు దొరికింది. 2 సార్లు కాలు చేయి రగ్గొట్టుకున్నది. ఎంత ముద్దుగున్నది చూడు ముచ్చట. అప్పట్లో మల్లయ్య భద్రయ్య మేం కష్టం చేస్తున్నాం తిరుగుతున్నారని బాధపడుతుండే. అందుకే ఈ కొట్లాటలు నాకొద్దు, ఈ మాటలు నాకొద్దు. ఒకరు ఎక్కువ తింటున్నారు, ఒకరు తక్కువ పనిచేస్తున్నారని మీరు నా ముందు అనుకోవద్దు. నాకు మాట వచ్చేట్టు చేయొద్దు. ఈ ఆస్తి మీరే సంపాదించింది కదా, మీరే పంచుకోండి అని ఒక 5 తులాల బంగారం, ఇంట్లో ఒక మూల భాగం నా పాలకిస్తే నేను మీ జోలికి రాను, మీకు నా బరువొద్దు అని చెప్పి వదిలించుకున్నా. ఇక 5-6 వేలు మొత్తం అయిపోయినాక ఆ దేవుడు తీసుకుపోతే చాలు, ఈ కండ్లతోటి చూసింది చాలు నాయన. మా సంభాషణ అలాగే సాగేదేమో కానీ మా సోమిరెడ్డి మావ రావడంతో అడ్డుకట్టపడింది. భోజనానికి రావాలే, కోడిని గోయించిన అని కూర్చున్నాడు. డైరీ కార్పొరేషన్ ఉద్యోగస్తులిద్దరితో పాటు నాకు కూడా సుష్టుగా భోజనం పెట్టించాడు. తోడుగా వాళ్ళ కోసం మద్యం, ఘాటైన మసాలా వాసనల మధ్య మేము చెమట కక్కుతూ తింటూ ఉంటే అమ్మ బాయల పడిందని చిన్న కొడుకు ఏడుస్తూ వచ్చి చెప్పాడు. ఈ వ్యవహారం వాడికి కూడా మొదటిసారి కానట్టుగా ఉన్నది. అంతవరకు ఉత్సాహంగా ఉన్న మామయ్య ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఇదేంటిది రెడ్డి సాబ్ అంటూ ఆ ఇద్దరూ ఆయనతో పాటు వడివడిగా బయటికి వెళ్లారు. చేదా తాడు సహాయంతో ఆమెను బయటికి లాగేసిన తర్వాత నేను అమ్మమ్మ ఇంటికొచ్చి కూర్చున్నాను. చూసినవు కదా అని లోపల ప్రశ్నిస్తున్నట్టుగా ఆమె చురుకేసి చూస్తూ పడుకున్నది. వాకిట్లో ఉన్న వేప చెట్టు ఆకులు సన్నగా సాగే గాలి అలలకి అల్లల్లాడుతున్నాయి. చతుర్దశి చంద్రుడు కాబోలు వెన్నెల అతి సుకుమారంగా వాతావరణంలో నిండసాగింది. ఊరంతా నిద్రపోవడానికి ఉద్యుక్తమవుతున్న ఆ సమయంలో సోమిరెడ్డి ఇంట్లోంచి వినిపిస్తున్న అరుపులు ఏడుపులు రాత్రి ప్రశాంతతని కోసేశాయి. నడిరాత్రి అయ్యాక గాలి నిలిచిపోయి భరించలేనంతగా ఉక్కపోసేసింది. ఆ తరువాత రోజు దినమంతా ముగ్గురు మాయల వెళ్లడానికి సరిపోయింది. సాయంత్రం హఠాత్తుగా ఎదురుగాలి ప్రారంభమై వాకిళ్లని వసారాలని దుమ్ముతో నింపేసింది. ఇంటికొచ్చి చూస్తే ఆవిడ ఇంట్లో లేదు. కొద్దిసేపటికే ఒగరుస్తూ వచ్చింది. జనమయ్య ఇంటికి పోయేస్తున్నా, రేపు ఓ 50 మంది చుట్టుపక్కల వాళ్ళని కూడగట్టి యాత్రలకు తీసుకుపోతున్నాడంటే కనుక్కుందామని పోయినా. శ్రీశైలం, తిరుపతి చాలానే చూపిస్తారట. వారం రోజుల యాత్ర, మళ్ళెప్పుడు చూస్తా, ఇది కూడా చూస్తే అయిపోతుంది కదా అనుకుంటున్నా అన్నది. లోపలే నలిగిపోవడం కన్నా ఈ ప్రయాణం మేలే కదా అని అనిపించింది నాకు.
ఇంట్లోకెళ్ళి పనులు చేసుకుంటూ, తల్లి ఒళ్ళకు చేరిందా బిడ్డా అని అడిగింది. సూర్యుడు అస్తమించాడా అని ఆమె ఉద్దేశం. అవునని చెప్పాను. కరెంట్ లేకపోవడంతో లాంతరు వెలిగించి తీసుకొచ్చింది. అమ్మకు చెప్పు, యాత్ర నేనింకా ఎప్పుడైనా చూడబుద్దయితే వస్తా, ఏమనుకోవద్దను. మళ్ళా నిన్నెప్పుడు చూస్తానో అన్నాను. ఆవిడ శాంతంగా జవాబు చెప్పింది. ఇక్కడికి వచ్చేటందుకు ఇక్కడేమున్నదయ్యా? కాలాలు లేక కష్టపడినోళ్ళకే నడిచేటట్టుగా లేదు. భద్రారెడ్డిని వాని పిల్లల్ని చూసినావు గదా. బట్ట సక్కగుందా, తిండి సక్కగుందా? చదువులు కూడా గంతంతనే. ఎంత కష్టం చేసినా అప్పులు పెరుగుతున్నాయి కానీ ఏమన్నా మిగులుతున్నదా? పెట్టుబడులు ఎక్కువ, పంట తక్కువ. మా కాలంలో కూడా కరువులు వచ్చినాయి కానీ మరీ ఇంత అధ్వాన్నం లేదు. మీరు ఉద్యోగాలు చేసేటోళ్ళకి ఎట్లన్నా నడిచిపోతుంది. ఇక్కడ ఎవరు బాగున్నా ఏం బాగున్నారయ్యా? తెలివిక లీడర్గిరి చేసేటోళ్ళు గుత్తేదారులు గట్ల కొందరు. భూమిని నమ్ముకున్న వాళ్ళకి ఏమన్నది? ఆవిడలాగే గుండె దిటవు చేసుకోవడం తప్ప మార్గాంతరం లేదు అని అనిపించింది. ఆ మర్నాడు హైదరాబాద్ తిరిగి వచ్చేశాను. ఆ తర్వాత నెల రోజులు తిరక్క మునిపే వచ్చింది సుభద్రమ్మ మా అమ్మమ్మ మరణించిందనే వార్త. పని ఒత్తిడి కారణంగా అంత్యక్రియలు జరిగిన వారం రోజులకు కానీ వెళ్ళలేకపోయాను. అడ్డరోడ్డు నుంచి ఊరిదాకా నడక చైతన్యరహితంగా అనిపించింది. నాకు ఆ ఊరికి మధ్య బంధం ఉండేది. ఆ సేతువుకి ఆఖరు ఆధారమైన వ్యక్తి కూడా చనిపోయింది. ఆమె ఇంటి వీధి తలుపులకి వేసిన తాళం తీయించి లోపలికెళ్లాను. మృత్యు ఛాయలేవీ ప్రత్యేకంగా ఇంట్లో కనిపించలేదు. అదే ఖాళీతనం, అదే నిశ్శబ్దం, గింగురుమనే బోసి వాతావరణం. ఆవిడ ఉన్నప్పుడు కనిపించిన ఒంటరితనం ఆ ఇంటిని ఎన్నటికీ వీడబోదు అని అనిపించింది. నేను వచ్చానని తెలిసి మంగమ్మ వచ్చింది. ఏవేవో చెప్పసాగింది. యాత్రల నుంచి వచ్చిన వారం రోజులకి నిద్రలోనే ఎవరికీ తెలియకుండా ప్రశాంతంగా మరణించిందని, అంత్యక్రియలు జరగకమునిపే సోమిరెడ్డి చిన్నమామయ్య బ్యాంకు డబ్బు గురించి గొడవపడ్డారని, ప్రస్తుతానికి తలా కొంత అప్పు చేసి ఎలాగో అయింది అనిపించారని, మూడవనాడు పెండాల్ని ముట్టుకోవడానికి కాకులు తాత్సారం చేయలేదని ఇత్యాదిగా విషయాలు చెప్పింది. ఆ సాయంత్రమే తిరుగుముఖం పట్టాను. ధూళితో నిండిన మట్టి రోడ్డుపైన బస్సు వేగంగా వెళ్తూ ఉంటే పడమటి వైపు సూర్యుడు నిరాసక్తంగా ఖాళీ మైదానాల తల కుంగిపోతున్నాడు. సూర్యుడికి అభిముఖంగా నిలబడి నేలను ఆకాశాన్ని తరచి చూస్తున్న ఒక రైతు ఆకారం క్రమంగా నల్లబడిపోతోంది. అయితే ఏమిటి? ఇదేమీ నూతన సత్యం కాదే అని మీరు నిరసించవచ్చు. క్షమించాలి, మీ ఎదుట నేను అంత సాహసం చేయలేను. అయితే ఆ ఎండిన నేల, వింత భంగిమల్లో రాళ్లు పెరిచిన ఆ కొండలు, ఆ ఊరు, వీటి మధ్య ఆవిడ ఒంటరితనం, ఇవన్నీ మనస్సులో మెదిలినప్పుడు ఆ ఒంటరితనపు నిశ్శబ్దం దావానలంలాగా భుగభుగమంటూ ఆలోచనను ఆవరిస్తుంది. ఆ అసంతృప్తిని, తృప్తిని మీతోనైనా పంచుకోవాలని ఇదంతా చెప్పాను. విన్నారు కదండి, సుమనస్పతి గారి కథ నిశ్శబ్దం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.